శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 8వ రోజు సరస్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చాలా సులువైన పద్ధతిలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా స్టెప్ బై స్టెప్ పక్కా కొలతలతో మీకు ఈజీగా అయితే చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. ఇందులోకి ఈ కప్ తోటి 1 కప్ వరకు నేను రైస్ని వేస్తున్నానండి. ఈ రైస్ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg వరకు ఉంటుంది, అంటే 250 grams వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్ తోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్ తోటి 2.5 cups వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మనం 1 hour పాటు సోక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల రైస్ అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఈ 1 hour మనం సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రెగ్యులర్గా మనం రైస్ని ఉడికించుకునేటప్పుడు 1:2 రేషియోలో వాటర్ని తీసుకుంటాం కదా, బట్ ఇక్కడ దద్దోజనానికి వచ్చేసి 2.5 తీసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే రైస్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే రైస్ కూడా అంత సాఫ్ట్గా ఉడకదు. సో తప్పనిసరిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఈ 2 టిప్స్ కనుక పాటిస్తే మనకి దద్దోజనం మనకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడే గరిటతోటి వీడియోలో చూపించిన విధంగా 50% సాఫ్ట్గా అయ్యే వరకు మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్ వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేను ఎంత చిక్కగా ఉండే పాలను అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా పాలని యాడ్ చేసుకోవటం వల్ల దద్దోజనం అనేది త్వరగా పులుపు రాకుండా కమ్మగా ఉంటుందండి. సో ఈ విధంగా పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్ తోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పు తోటి 3 కప్పుల వరకు కమ్మగా ఉండే చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగులో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 3 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. తప్పనిసరిగా 3 కప్పుల పెరుగుని అయితే యాడ్ చేయాల్సిందే, అప్పుడే మనకి దద్దోజనం అనేది రుచిగా ఉంటుందండి. ఈ విధంగా 3 కప్పుల పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇందులోకి చిక్కటి పాలని చిక్కటి పెరుగుని యాడ్ చేసుకున్నాం కదా, టెక్స్చర్ చూసారా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపుని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని పోపుని నేను ఆవు నెయ్యితో పెట్టుకుంటున్నానండి. అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు. 2 టీ స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పప్పులన్నీ ఆవు నెయ్యిలో ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, కొంచెం అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులో మిరియాలు, అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఇందులోకి 2 ఎండుమిరపకాయలని, ఫ్రెష్గా ఉండే కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువని వేసుకోవటం వల్ల కూడా దద్దోజనం అనేది మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి. పోపుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పాలని యాడ్ చేసుకోండి. వాటర్ అయితే మాత్రం అసలు యాడ్ చేయొద్దు. చూసారు కదండి, టెంపుల్ స్టైల్ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఈ దద్దోజనాన్ని ధనుర్మాసంలో, దేవీ నవరాత్రుల్లో, ఈ శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చిన్న టిప్స్ తోటి కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి. గుడిలో తిన్న ప్రసాదంలాగే ఫీల్ అవుతారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 9వ రోజు ప్రసాదంతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.